వికారాబాద్ జిల్లా పరిగి బస్ డిపో ముందు ప్రయాణికులు నిరసన తెలిపారు. హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ కు వెంటనే బస్సు వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. డిపో ముందు కూర్చొని బస్సు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ డీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రయాణికుల్లో అధిక సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. ప్రయాణికుల నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఆర్టీసీ డీఎం కంట్రోలర్ స్పందించడం లేదు. దాంతో ఇక చేసేదేమీ లేక నిరసన చేశామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు బస్సు లేదు హైదరాబాద్ అని చెప్పి మేము ప్రయాణికులం అన్న హైదరాబాద్ ప్రయాణికులము జస్ట్ మాకు బస్సు కావాలి స్పెషల్ గా ఒక 2 బస్సులు ఒక బస్ అడిషనల్ గా అరేంజ్ చేస్తారని మేము డిఎం అడిగితే డిఎం కి ఫోన్ చేస్తే ఆయన లోపల కంట్రోలర్ అడిగి అడిషనల్ గా అరేంజ్ చేసుకోండి అన్నాడు. అది అయిపోయింది. ఇక్కడ వచ్చి అడుగుతుందంటే మాకెవరు చెప్పారు, మాకెవరు చెప్పలేరు, వచ్చే బస్సులకే ఎక్కిపోవాలని చెప్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని ఒక బస్సు అట్లనో ఇట్లనో అరేంజ్ చేయాలి కదన్నా. డ్రైవర్లు లేరు అన్నారు, డ్రైవర్ని ఎవరినో ఎక్స్ట్రా వేయాలి కదా, చేంజ్ చేసుకోవాలి కదా. మేము 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. 6:30 నేనైతే ఒక గంట 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం. ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు, ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం. ప్రభుత్వం చక్కనే ఉంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకలం కాదు, కానీ మాకు బస్సు లేదు హైదరాబాద్ అని చెప్పి మేము ప్రయాణికులం అన్న హైదరాబాద్ ప్రయాణికులము జస్ట్ మాకు బస్సు కావాలి స్పెషల్ గా ఒక 2 బస్సులు ఒక బస్ అడిషనల్ గా అరేంజ్ చేస్తారని